how much money are you spending on this? Budget wise, it was like everybody thought I'm a lunatic because no Indian film by a long distance comes close to it. So to put it simply, it'll be about $500 million by the time we're done on both films put together, part 1 and part 2, which is over 4,000 crores. Wow, that's incredible scale. ఒకటే ముక్కలో చెప్తాను, రామాయణ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లు గుడులు అయిపోతాయి. ట్రస్ట్ మీ ఆన్ దిస్. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనే తేడా లేకుండా ఇండియా మొత్తం వినిపించే పేరు రామాయణ. యాక్చువల్గా ఏంటంటే ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలిం అనే ట్యాగ్ క్యారీ చేసే వెయిట్ చిన్నది కాదు. ఇట్ క్యారీ సో మచ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ డ్రీమ్స్ ఆఫ్ మిలియన్స్. అఫ్ కోర్స్ మనందరం మన లైఫ్లో బిజీగా ఉంటాం. పొద్దున్న లేనప్పటి నుండి రోజంతా మెంటల్గానో ఫిజికల్గానో స్ట్రెయిన్ అయ్యి ఎండ్లెస్ ఈగో బ్యాటిల్స్, కౌంట్లెస్ షిట్తో ఏగి రాత్రి ఇంటికి వచ్చి పడుకునే లోపు మనం ఎప్పుడో ఒకసారి మన ఫ్రెండ్తో ఎప్పుడో మన ఫీడ్లోనో ఇలాగ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలిం అని వచ్చినప్పుడు ఒక 10 సెకండ్లు ఈ సినిమా ఒకటి వస్తుందని ఆలోచించి ఆ సినిమాని మనం చూసి ఎంజాయ్ చేసే టైంని ఇమాజిన్ చేసుకుంటామే. ఆ ఆలోచన చాలా గొప్పది. దాని వెనకాల చెప్పలేని ఒక ఫీలింగ్. నేనైతే అలానే ఫీల్ అవుతా. బట్ అలాంటి సినిమా దగ్గరలో ఉంది అన్నప్పుడు దాని నుండి రిలీజ్ అయ్యే కంటెంట్ డిసప్పాయింట్ చేస్తే ఉండే ఫీలింగ్ ఇమ్మెజరబుల్. అంటే చాలా సార్లు ఆ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేశాను. బట్ క్లోజెస్ట్ టు దిస్ అయితే టీజర్ అనాలో గ్లిమ్స్ అనాలో తెలియట్లేదు కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో టైమింగ్ తెలియకుండా యూట్యూబ్లో ఏదో చూస్తూ ఉండే ఎప్పుడు సజెషన్లో కనపడింది. మంచిగా ఎగ్జైట్ అయ్యి అదే ఎగ్జైట్మెంట్లో చూశాను అండ్ నాకు నచ్చింది. Until I started comparing this. And most importantly, నా బ్రెయిన్లో ఒక క్వశ్చన్ తట్టింది. ఆర్ ఆడియన్స్ బికమింగ్ ఇంపాసిబుల్ టు సాటిస్ఫై? డెఫినెట్గా డిస్కస్ చేద్దాం. బట్ ముందు రామాయణ విషయానికి వస్తే అన్నిటికంటే నేను ఫస్ట్ మాట్లాడాలనుకుంటున్నది సౌండ్ డిజైన్. చెవుల్లో అమృతం పోసినట్టు అనిపించింది నాకు. హెడ్ ఫోన్స్ పెట్టుకుని మంచిగా 70% వాల్యూమ్లో వింటా అంటే మ్యూజిక్ ఒక ఎత్తు అయితే సౌండ్ ఎఫెక్ట్స్ ఒక ఎత్తు. ఏఆర్ రెహమాన్ ఇంకా హ్యాన్స్ జిమ్మర్ దీనికి బాలీవుడ్ లెవెల్ అనే టర్మ్ని దాటి గాడ్ లెవెల్ అని యూజ్ చేసేలా ఇచ్చారు. అన్నిటికంటే హనుమంతుల వారి రామ్ అనే సౌండింగ్, దానికి రాముల వారి ఎక్స్ప్రెషన్. సినిమా లాగలేదు, నిజంగా రియల్ లైఫ్లో మనం పక్క నుండి చూస్తున్న ఫీల్స్. నేను మార్నింగ్ చూశాను, మళ్ళీ నైట్ 1 AM 10 సార్లు చూశాను. ఆ టైంలో ఆ మూన్ లైట్ సీన్స్ మానిటర్లో చూస్తూ ఉంటే ఇంకా బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడైతే లైఫ్ లైక్ ఉంటుందేమో అనే ఫీలింగ్. నేనైతే ఎన్నిసార్లు చూసానో విన్నానో. నా కంప్లైంట్ కూడా అదే. విఎఫ్ఎక్స్ షాట్స్ కంటే నార్మల్ షాట్స్ గ్రాండియర్గా ఉన్నాయి, బాగున్నాయి. మ్యాటర్ ఏంటంటే డ్యూన్ పార్ట్ 1, 2, 3 కలిపి ఆల్మోస్ట్ $555 million అండ్ రామాయణ కేవలం 2 పార్ట్స్ కంబైన్డ్ $500+ million. ఒకవేళ 4,000 కోట్లు అనే ట్యాగ్ లేకుండా ఉండింటే ఈ పార్టీ యునానిమస్ ఉండేదేమో అనిపించింది. ఐ నో ఇట్స్ టూ ఎర్లీ టు సే, బట్ డ్యూన్ క్వాలిటీ ముందు రామాయణ తేలిపోతుంది. అసలు కంపారిజనే లేదు క్వాలిటీలో. నిజంగా నాకు బడ్జెట్స్తో సంబంధం లేదు, ఎన్ని వేల కోట్లు పెట్టినా ప్యూర్ క్రాఫ్టే మ్యాటర్స్ అని అర్థం అయిపోయింది అన్న. నేను నిజంగా ఆ ఫీలింగ్ చెప్తున్నాను. 4,000 కోట్లు రాజమౌళి గారి వరకు అక్కర్లేదు. నాగశ్విన్ గారికి అలోకేట్ చేస్తున్నా కూడా హాలీవుడ్ని తలదన్నేలాగా తీసింటాడు. మ్యాన్, జస్ట్ లుక్ అట్ దోస్ షాట్స్. జస్ట్ ఆ విజువల్స్ని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే మన ఫిల్మ్ మేకర్స్ని ఇంకా అప్రిషియేట్ చేయబుద్ధి అవుతుంది. అండ్ రామాయణంలో పాజిటివ్సే లేవా అంటే 100% ఉన్నాయి. దాని గురించి కూడా చెప్తాను. ఎప్పుడైనా సరే అది ఏ మూవీ అయినా సరే, ఎస్పెషలీ విఎఫ్ఎక్స్ హెవీ మూవీస్ ఏంటంటే అవి ప్రాపర్గా షైన్ అవ్వాలంటే హెవీ విఎఫ్ఎక్స్ ఉన్న షార్ట్స్ని ఎంత కేర్ఫుల్గా క్రాఫ్ట్ చేస్తారో, నాన్ విఎఫ్ఎక్స్ ఆర్ లీస్ట్ విఎఫ్ఎక్స్ సీన్స్ ఉన్న సీక్వెన్సెస్ని కూడా అంతే ప్రాపర్గా హ్యాండిల్ చేసినప్పుడే మనకి చూడడానికి బాగుంటుంది. బాహుబలిని ఎగ్జాంపుల్. మహేష్మతి షార్ట్స్ ఎంత మంచిగా క్రాఫ్ట్ చేసినా సరే ఆ ఎస్థెటిక్స్, కలర్ ప్యాలెట్ని నార్మల్గా మాడుకునే సీన్స్లో కూడా మ్యాచ్ చేశారు మంచిగా. సో దట్ ఒక కంటిన్యూటీ ఉండి ఎక్కడ బ్రేక్ లేకుండా ఉన్నట్టుంటుంది. ఇక్కడ స్లైట్గా అది మిస్ అయింది అనిపించింది. మనకి లార్డ్ ఆఫ్ ది రింగ్స్లో ఉన్నట్టు జైంట్స్ కానీ, స్టార్టింగ్లో వచ్చిన ఫైట్స్ కానీ ఆబ్వియస్లీ చాలా మంది అథెంటిక్గా మన హిస్టరీని చూపించకుండా ఏంది ఇది వెస్టర్నైజ్ చేసి ఫ్యాంటసీ మూవీలా తీయడం అవసరమా అనొచ్చు. అండ్ దట్స్ టోటలీ వ్యాలిడ్. కానీ నాకు వీటితో కూడా ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. ఈ ఒక్క సీన్ మాత్రం చాలా వియర్డ్గా అనిపించింది, చాలా మంచిగా ఎగ్జిక్యూట్ చేసిండొచ్చు అనిపించింది. ఐ కెన్ అండర్స్టాండ్, చాలా మంది ఉన్నారు మంచిగా ల్యాండ్స్కేప్ని ఎంబ్రేస్ చేయాలి, వైడ్ యాంగిల్ చూస్ చేసుకున్నారు. బట్ అట్లీస్ట్ డిస్టార్షన్ ఫిక్స్ చేస్తున్నా బాగుండేది అనే ఫీలింగ్. అండ్ ఫిజిక్స్ మహాట్లేదు కానీ కొన్ని సీన్స్ అయితే ఇంపాక్ట్ఫుల్గా లేదనిపించింది. ఎస్పెషల్లీ తుఫాన్లో నడుచుకుంటూ వస్తే కనీసం జుట్టే కదా, అరే వెంట్రు కన్నా. ఇంకపోతే ప్రతి షాట్లో ట్రీస్, 3D అసెట్స్ అని క్లియర్గా తెలిసిపోతుంది లైఫ్ లేకుండా. ఇప్పుడు అవతార్లో కూడా చెట్లు ఉంటాయి,
బట్ గమనించండి ఎంత బాగా చూపిస్తారు. ఒక లైఫ్ ఉంటుంది. ఇక్కడ చాలా సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ లో ఒక అసెట్ లాగా పెట్టేశారు. కనీసం బూడిద ఒక వైపు వెళ్ళిపోతుంది, అలా సటిల్ గా ఆకులు మూవ్ అవ్వడం ఇవన్నీ కూడా కాదు. లైవ్ లొకేషన్ లో షూట్ చేసింటే పిచ్చెక్కుండేది. చిత్రకోటలో రామ్లోర్ స్నానం చేయడం ఇదంతా మందాకిని నది ఒడ్డు దగ్గర, అండ్ అది స్టిల్ లుక్స్ మ్యాగ్నిఫిసెంట్. జైంట్ ట్రీస్, మంచిగా నది, ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఎలా ఉందో అలాగా. బట్ రియల్ లొకేషన్స్ లో షూట్ చేసి లైట్ ఎన్హాన్స్మెంట్స్ కోసం విఎఫ్ఎక్స్ యూజ్ చేయడానికి, మొత్తం బ్లూ ఆర్ గ్రీన్ స్క్రీన్ ముందు యాక్ట్ చేసి విఎఫ్ఎక్స్ చేయడానికి నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. నో వండర్ రాజమౌళి గారు లైవ్ లొకేషన్స్ ప్రిఫర్ చేసి దేశాలు దాటిల్లి మరీ షూట్ చేయడం. నాకు జెన్యూన్ గా నచ్చినవి రావణుడి షాట్స్. పుష్పక విమానం అయితే స్పెక్టాక్యులర్. పర్టికులర్ గా చెప్పాలంటే ఆ లాస్ట్ 10 seconds సౌండ్ డిజైన్ కోసం తిప్పి చూశాను. లౌడ్ థండరస్ బీజం లేదు, యట్ రావణుడిని ఎలివేట్ చేశారు జస్ట్ విత్ స్పెక్టాక్యులర్ విజువల్స్ అండ్ మార్వెలస్ సౌండ్ డిజైనింగ్. ఈ ఒక్క పార్ట్ అండ్ రాముడు పల్టి కొట్టే షాట్, ఈ 2 షాట్స్ 4000 crores ట్యాగ్ ని జస్టిఫై చేసే అనిపించింది. కానీ మిగతా విఎఫ్ఎక్స్ షాట్స్ కొంచెం హాఫే, అండ్ నార్మల్ షాట్స్ చాలా బాగున్నాయి అనిపించింది. ఈ చక్రం, ఈ షాట్, ఇంకా ఇలాగా. కానీ నేను జెన్యూన్గా మన TFI ఫిలిం అనే బయాస్గా లేను. నాకు అన్నిటికంటే సినిమా గొప్పది, మోర్ దాన్ ఎనీథింగ్. బట్ ఎందుకో తెలీదు, వారణాసి గ్లిమ్స్ చాలా బెటర్ అనిపించింది. ఈవెన్ దో అది మొత్తం కంప్యూటర్ జనరేటెడ్ అయినా సరే, అది క్రీమ్స్ మ్యూజిక్ ఈ 3 frames డిస్టింగ్విష్ చేయలేను, కానీ అది వేరే లెవెల్ అది. అండ్ నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆర్ ఆడియన్స్ బికమింగ్ ఇంపాసిబుల్ టు సాటిస్ఫై? నో. కానీ ఎక్స్పెక్టేషన్స్ డ్రాస్టికల్గా షిఫ్ట్ అయిపోయినాయి. మనం ఇన్స్టాలో, యూట్యూబ్లో హైపర్ పాలిష్డ్ VFX క్లిప్స్ని కన్జ్యూమ్ చేస్తున్నాం. The old internet is dead. AI జనరేటెడ్ సినిమాటిక్ షార్ట్స్, హాలీవుడ్ లెవెల్ ట్రైలర్స్. సో సబ్ కాన్షియస్గా ఏంటంటే మన బేస్ లైన్ ఇది బాగుంటుంది అనే దగ్గర నుండి ఇది బాగుండి తీరాలి, ఇది వరల్డ్ క్లాస్ అనిపించాలి అనే స్టేజ్కి వచ్చేసాం. అండ్ దాంట్లో ఎలాంటి తప్పు లేదు, ఎందుకంటే మన ఎక్స్పెక్టేషన్ ఇన్ఫ్లేషన్ లాగానే బడ్జెట్స్ కూడా అమాంతం పెరుగుతున్నాయి. 100 కోట్లు, 4000 కోట్లు ఏంట్రా బాబు, మంది 1200 కోట్లు. నోటి మాటకి చెప్పేస్తున్నాం కానీ అసలు 1 లక్ష సంపాదించడానికి నానా సంకలు అయినా అవ్వట్లేదు. ఎక్కడ నుండి తెస్తున్నారో వీళ్ళు. We're funding it ourselves. We're not taking anybody's money. So సర్లే, వీడియో కాస్త లైఫ్ స్ట్రగుల్స్ వైపు ఇంక్లైన్ అవుతుంది. లెటస్ నిగ్రహంగా స్టిక్ టు ద టాపిక్. సో రామాయణ 4000 కోట్లు అనౌన్స్ అవ్వగానే ఆటోమేటిక్గా మన బ్రెయిన్ కాస్త నేను ఇప్పటిదాకా చూసిన అన్నిటికంటే ఇది బెటర్గా ఉంటుంది, ఉండాలి అని ఫిక్స్ అయిపోయాం. ఈ మధ్యలో మనం చాలా బెటర్ అవుట్పుట్స్ చూసేసాం. మళ్ళీ సడన్ గా ఆదిపురుష్ లాంటి సీన్ ఆర్ అలా పాతకాయాన్ని తలపించే సీన్స్, కొన్నైతే ఆదిపురుష్లోనే బాగున్నాయి కదా అనిపించే షార్ట్స్ ఉండడం వల్ల అవుట్ రైట్ గా ఫీడ్బ్యాక్ ఇచ్చేసారు జనాలు. అండ్ మనం సాచురేషన్ పాయింట్ రీచ్ అయ్యామా అంటే అలా కూడా కాదు. మనం ఒక న్యూ ఎరాలో ఉన్నాం. ఏంటంటే మన విజువల్ క్వాలిటీ ఎక్స్పెక్టేషన్స్ గ్లోబల్ స్టాండర్డ్స్ లో ఉండాలి అని ఉన్నాం. ఎందుకంటే బడ్జెట్ ఆల్రెడీ ఆడికి రీచ్ అయింది మైల్డ్ గా. సో వై నాట్ క్వాలిటీ? నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీ ఇస్ అండ్ టఫర్ ఎన్విరాన్మెంట్. నిన్న చూస్తే ఈ షార్ట్స్ కూడా ఏ అంటున్నారు. ఇమాజిన్ ఈ సీన్ తీయడానికి సెట్, కాస్ట్యూమ్, ఆర్టిస్టులు, ఫిల్మ్ మేకింగ్ ఎక్విప్మెంట్ రెంటల్స్, 100 మంది మ్యాన్ పవర్, ఇవన్నీ సెకండ్స్ లో వానిష్. AI. Hi, I'm Saket Patel. I'm an actor, and believe me, I'm not AI. And honestly, people are somehow fully convinced that I don't exist, that I'm AI generated. Anyway, so I shot for this almost 2 years ago with real crowd, real sets, real me, real Ranbir Kapoor in front of me. The funny thing is, in 2026, if something looks too nice, people call it fake. ముందు ఎన్ని చూడాలో ఏంటో. ఒకవేళ రామాయణ గట్టిగా డెలివర్ చేయగలిగితే, తెలిసిన స్టోరీనే కాబట్టి వరల్డ్ బిల్డింగ్ ఇంకా కన్సిస్టెంట్ VFX డెలివర్ చేయగలిగితే డెఫినెట్ గా బాగాలేదు అన్న వాళ్ళు కూడా బాగుంది అంటారు. ఒకవేళ లేదంటే ఊహిస్తేనే ఘోరంగా ఉంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద దెబ్బనే చెప్పాలి. బట్ లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. Bye bye.